రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అర్బన్ బ్యాంక్ ముందు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జిల్లా సహకార బ్యాంకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కాంగ్రెస్, భాజపా, భారాస శ్రేణులు పరస్పర దోషణలకు దిగాయి. సహకార బ్యాంకు ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లకు గాను 8 మంది భారాస బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. ఈ క్రమంలో భాజపా, కాంగ్రెస్ బలపరిచిన వారిని సైతం భారాస క్యాంపునకు తరలిస్తున్నారని ప్రచారం జరగడంతో గందరగోళం నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తికి లాఠీ దెబ్బలు తగలడాన్ని నిరసిస్తూ హస్తం శ్రేణులు ధర్నాకు దిగారు.